హలో అండి. నా పేరు డాక్టర్ కేవీ సుబ్బారావు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీకాకుళంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీరాల. ఈరోజు స్టంట్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన 5 జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. స్టంట్ వేసిన తర్వాత చాలా మందికి రక్తం పలుచబడే టాబ్లెట్లు ఇస్తాము. ఆస్పిరిన్, క్లోపిడోగ్రాల్, టికాగ్రిల్ అంటాము. ఈ మెడిసిన్స్ అనేవి మనం ఇనీషియల్గా కొంచెం హై డోసులో ఇస్తాము. దాన్ని డూయల్ యాంటీప్లేట్లెట్స్ అంటాము. మనం ఇనీషియల్గా స్టంట్ వేసిన ఒక 6 weeks to 6 months చాలా క్రూషియల్ అండి. ఈ పీరియడ్లో మనము ఈవెన్ 1 or 2 doses మిస్ చేసినా కానీ కొన్నిసార్లు ఏదైనా స్టంట్ లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వటం, మళ్ళీ సివియర్ హార్ట్ స్ట్రోక్ రావటం అనే రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీ కార్డియాలజిస్ట్ సలహా లేకుండా ఎప్పుడు ఈ మెడిసిన్స్ అనేవి స్టాప్ చేయకూడదు. సెకండ్ వచ్చేసరికి డైట్ అండి. మెయిన్గా వచ్చేసరికి రెడ్ మీట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మటన్, బీఫ్ తీసుకోకుండా ఉండటం మంచిది. అట్లాగే మనం తీసుకునే ఆహారంలో వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువగా, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సాల్ట్ కూడా మనకి లిమిటెడ్గా తీసుకోవటం మంచిది. థర్డ్ వన్ వచ్చేసరికి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అండి. చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చేది మెయిన్గా షుగర్ ఉండటం కానీ, కొలెస్ట్రాల్ ఉండటం కానీ, బీపీ ఉండటం కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, స్ట్రెస్ కానీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం తగ్గించకుండా మళ్ళీ హార్ట్ స్ట్రోక్ అనేది మనం ప్రివెంట్ చేయలేము. మనం షుగర్ కంట్రోల్లో ఉందనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే యావరేజ్ షుగర్ HbA1c అంటాము. ఇది మనం చేసుకున్నప్పుడు మనకు 7 grams లోపు ఉండాలి. అట్లాగే మనకి ఫాస్టింగ్ షుగర్ అనేది 110 లోపు, పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అనేవి 160 లోపు ఉండాలండి. అట్లాగే బీపీ కూడా మనకి హార్ట్ పేషెంట్స్ లో మనకు 130-80 లోపు ఉంటే మంచిది. ఇంకా కొలెస్ట్రాల్ వచ్చేసరికి మనకి చాలా రిపోర్ట్స్ లో LDL కొలెస్ట్రాల్ 100 to 130 అనేసి ఇస్తూ ఉంటారు. మనకి కార్డియాక్ పేషెంట్స్ లో మనకి LDL కొలెస్ట్రాల్ అనేది 70 లోపు ఉండాలండి. కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ కి ఈవెన్ 55 లోపు ఉంటే మంచిది. అట్లాగే స్మోకింగ్ అనేది కంప్లీట్ గా ఆపేయాల్సి ఉంటుంది. ఇంకా ఆల్కహాల్ కూడా సాధ్యమైనంతగా తక్కువగా తీసుకోవటం మంచిదండి. ఫోర్త్ వచ్చేసరికి ఎక్సర్సైజ్. ఇనీషియల్ 2 weeks వరకు మీకు ఇంటి దగ్గరే కొంచెం 5 to 10 minutes పెంచుకుంటూ నడవమని చెప్తామండి. ఒక 1 month తర్వాత మీరు ఇంతకుముందు చేసే డైలీ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్లీప్ అండ్ మెంటల్ హెల్త్ అండి. మనకి ప్రాపర్గా 6 to 8 hours స్లీప్ ఉండటం చాలా ముఖ్యం. అట్లాగే మనం రెగ్యులర్గా యోగా అట్లా చేసుకుని స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా మంచిది. మనం పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మనకు మళ్ళీ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండటం కానీ, లేకపోతే స్టంట్ లోపల మళ్ళీ బ్లాక్స్ రాకుండా ఉండటం కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.